మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్, వంటగది నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో మంజూరైన ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు గ్రౌండింగ్ చేసి పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిరుపేదలకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందజేసే విధంగా చూడాలని తెలిపారు. ఇండ్ల నిర్మాణాలకు ఏవైనా సమస్యలు ఉన్నాయని లబ్ధిదారులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. పనులు సకాలంలో పూర్తి చేసి బిల్లులు త్వరగా పొందాలని లబ్ధిదారులకు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా అందిస్తుందని, రవాణా ఖర్చులు, కూలీ ఖర్చులు లబ్ధిదారులే భరించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలోని వంటగదిని పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలోని ప్రతి విభాగాన్ని, కోడిగుడ్లను సమూలంగా పరిశీలించారు. పోషణ మాసంలో గర్భిణీలు, బాలింతలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి, పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని తెలియజేశారు. అనంతరం గ్రామంలోని ప్రైమరీ స్కూల్, వంటగది నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యత లోపించకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని తెలిపారు. తిమ్మాపూర్ తండాలో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గుత్తేదారుతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేసి బిల్లులు పొందాలని, నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఎంపీఆర్ఓ లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్ BSS వరప్రసాద్, ఎంపీడీఓ సలీం మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.